అందరికీ నమస్కారం. డే 2 హోంవర్క్ కరెక్ట్గా చేసిన అందరికీ కంగ్రాచులేషన్స్. మీరు వరుసగా మూడో రోజు కూడా ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలని మీ పట్టుదల నాకు అర్థమవుతుంది. హలో ఎవరీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ పార్క్ తెలుగు అండ్ వీఆర్ అఫీషియల్లీ ఆన్ డే 3 ఆఫ్ అవర్ 21 days స్పోకెన్ ఇంగ్లీష్ మాస్టర్ క్లాసెస్. గివ్ యువర్ సెల్ఫ్ ఏ రౌండ్ ఆఫ్ applause for showing up today. Consistency is the only secret to speaking fluent English. Today, we are going to learn a very important skill, how to introduce yourself in English. Whether you are meeting a new friend, going to a college orientation, attending a job interview, your introduction creates the first impression. మనం ఎవరినైనా కొత్తగా కలిసినప్పుడు లేదా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మన గురించి మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో, ఎలాంటి తప్పులు చేయకూడదో ఈరోజు నేర్చుకుందాం. When introducing themselves, many people make one grammatical mistake right at the beginning. They start by saying myself Rahul or myself Rakesh. ఇలా మైసెల్ఫ్తో మన పేరు చెప్పడం గ్రామర్ ప్రకారం పూర్తిగా తప్పు. ఇది వినడానికి కూడా ప్రొఫెషనల్గా అనిపించదు. ఇన్స్టెడ్ కీప్ ఇట్ సింపుల్ అండ్ కరెక్ట్. యూ షుడ్ సే ఐఎమ్ రాకేష్ ఆర్ మై నేమ్ ఇస్ రాకేష్. ఇట్ సౌండ్స్ మచ్ మోర్ న్యాచురల్ అండ్ పొలైట్. పేరు చెప్పడానికి ఇప్పుడు మై నేమ్ ఈజ్ లేదా ఐఎమ్ అని మాత్రమే వాడాలి. నెక్స్ట్ యూ నీడ్ టు టాక్ అబౌట్ వాట్ యూ డూ. ఇఫ్ యూ ఆర్ ఏ స్టూడెంట్, స్పెసిఫై వాట్ ఆర్ యూ స్టడీయింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ సేయింగ్ ఐఎమ్ స్టడీయింగ్, సే ఐఎమ్ పర్సూయింగ్ మై మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ ఆర్ సింప్లీ ఐఎమ్ ఏ కాలేజ్ స్టూడెంట్. ఇఫ్ యూ ఆర్ ఏ వర్కింగ్, యూ కెన్ సే ఐ వర్క్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు ఏం చదువుతున్నారో లేదా ఏం పని చేస్తున్నారో స్పష్టంగా చెప్పాలి. ఫైనల్లీ, హాబీస్. స్టాప్ సేయింగ్ మై హాబీ ఈజ్. నేటివ్ స్పీకర్స్ రేర్లీ యూజ్ ది ఫ్రేజ్. ఇన్స్టెడ్ యూజ్ ది వర్డ్ ఎంజాయ్. ఫర్ ఎగ్జాంపుల్, యూ క్యాన్ సే ఇన్ మై ఫ్రీ టైమ్ ఐ ఎంజాయ్ వాచింగ్ క్రికెట్ మ్యాచెస్ ఆర్ ఐ ఎంజాయ్ లిజనింగ్ టు మ్యూజిక్. మీ హాబీస్ గురించి చెప్పేటప్పుడు మై హాబీ ఈజ్ కంటే ఐ ఎంజాయ్ అని చెప్తే చాలా న్యాచురల్గా ఫ్లూయెంట్గా ఉంటుంది. ఇట్ ఈస్ టైమ్ ఫర్ అవర్ షాడోయింగ్ ప్రాక్టీస్. I have prepared 10 sentences that make up a complete, perfect self-introduction. Listen to how I pronounce them and repeat after me loudly. Don't feel shy. Open your mouth and speak. ఇప్పుడు నేను చెప్పే ఈ 10 వాక్యాలను జాగ్రత్తగా విని నాతో పాటు గట్టిగా పైకి చెప్పండి. ఈ వాక్యాలతో మీకుంటే ఒక పర్ఫెక్ట్ ఇంట్రడక్షన్ రెడీ అవుతుంది. నెంబర్ 1, గుడ్ మార్నింగ్, మై నేమ్ ఈజ్. శుభోదయం, నా పేరు. లిజన్, గుడ్ మార్నింగ్, మై నేమ్ ఈజ్. నౌ సే యువర్ నేమ్ లౌడ్లీ. వెరీ గుడ్. నెంబర్ 2, ఐ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హైదరాబాద్ వాసిని. లిజన్, ఐ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్. యూ క్యాన్ యూజ్ యువర్ సిటీ నేమ్. రిపీట్ ఆఫ్టర్ మీ. ఎక్సలెంట్. నెంబర్ 3, ఐ కరెంట్లీ లివ్ ఇన్. నేను ప్రస్తుతంలో నివసిస్తున్నాను. లిజన్, ఐ కరెంట్లీ లివ్ ఇన్ హైదరాబాద్. జస్ట్ సే ఇట్ లౌడ్. గ్రేట్. నెంబర్ 4, ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఆర్ ఐ ఎమ్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్. నేను ఒక విద్యార్థిని. లిజన్, ఐ ఎమ్ ఏ స్టూడెంట్. రిపీట్ ఆఫ్టర్ మీ. పర్ఫెక్ట్. నెంబర్ 5, ఐ ఎమ్ పర్సూయింగ్ మై మాస్టర్స్ డిగ్రీ. నేను నా మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాను. లిజన్, ఐ యామ్ పర్సూయింగ్ మై మాస్టర్స్ డిగ్రీ. యూటర్న్. గుడ్ జాబ్. నెంబర్ 6, ఐ వర్క్ ఇన్ ఏ ప్రైవేట్ కంపెనీ. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. లిజన్, I work in a private company. Say it loud. Nice. Number 7, in my free time I enjoy watching cricket. నా ఖాళీ సమయంలో నేను క్రికెట్ చూడడం ఇష్టపడతాను. లిజన్, ఇన్ మై ఫ్రీ టైమ్ ఐ ఎంజాయ్ వాచింగ్ క్రికెట్. రిపీట్ ఇట్. ఆసమ్. నెంబర్ 8, ఐ ఆల్సో లైక్ రీడింగ్ బుక్స్. నాకు పుస్తకాలు చదవడం కూడా ఇష్టం. లిజన్, ఐ ఆల్సో లైక్ రీడింగ్ బుక్స్. Now you say it. Great. Number 9, there are 4 members in my family. మా కుటుంబంలో 4 సభ్యులు ఉన్నారు. Listen, there are 4 members in my family. You turn. Very good. Number 10, it is a pleasure to meet you. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. Listen, it is a pleasure to meet you. Last one, say it with a smile. Fantastic job. Now you have a beautiful, professional and grammatically correct introduction ready. Practice this sentence a few times today in front of a mirror. చూశారు కదా, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం ఎంత సులభమో.
ఈరోజు అద్దం ముందు నిలబడి ఈ వాక్యాలను ప్రాక్టీస్ చేయండి, మీకు భయం పోతుంది. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యువర్ డే 3 homework. I want you to introduce yourself to me in the comments section below. Here is your daily task. Write 3 sentences in the comments. Your name, what you do, student or job, and one hobby you enjoy. Example, my name is Ramesh, I am student, I enjoy playing chess. ఈరోజు కామెంట్స్లో మీ పేరు, మీరు ఏం చేస్తారో మరియు మీ హాబీ ఏమిటో ఇంగ్లీష్లో టైప్ చేసి మిమ్మల్ని మీరు నాకు పరిచయం చేసుకోండి. నేను ప్రతి ఒక్కరు కామెంట్ చదువుతాను. దట్ ఈస్ ఆల్ ఫర్ డే 3. Tomorrow in day 4, we will learn how to ask questions. If you want to communicate, you must know how to ask what, where and when correctly without freezing. రేపటి డే 4 క్లాస్లో మనం ఇతరులను ఇంగ్లీష్లో ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకుందాం. ఇది చాలా ముఖ్యమైన క్లాస్, అస్సలు మిస్ అవ్వకండి. ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ న్యూ టుడే, ప్లీజ్ smash that like button, share this video with someone who need it, and subscribe to English Spark Telugu. Keep practicing, stay speakered, and I will see you tomorrow. Bye bye.